ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్ అవుతున్న టాపిక్ 'బిగ్ బాస్' సీజన్ 8. ఆగస్టు నెల నుంచి అంటే 'బిగ్ బాస్' సీజన్ 8 గురించి బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. సెప్టెంబర్ నెల నుంచి 'బిగ్ బాస్' సీజన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత దాదాపు 106 రోజుల పాటు వారికి ఎంటర్‌టైన్‌మెంట్‌కి దిగులు ఉండదు. ఇప్పుడు కూడా 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8 కూడా సెప్టెంబర్ నెలలోనే ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే 2 ప్రోమోలు రిలీజ్ చేశారు. ఎంటర్‌టైన్‌మెంట్‌కి లిమిటే లేదు అంటూ హామీ ఇస్తున్నారు. 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 7కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఈసారి సీజన్ 8ని అంతకు మించి ప్లాన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అందులో భాగంగానే కంటెస్టెంట్స్‌ని సెలెక్టివ్‌గా తీసుకుంటున్నారట. 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8లో కూడా సీజన్ 7 తరహాలోని సర్ప్రైజ్‌లు ప్లాన్ చేస్తున్నారట. నిజానికి సీజన్ 7 కంటే సీజన్ 8ని ఇంకా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు అని టాక్ నడుస్తోంది. సీజన్ 8లో కంటెస్టెంట్స్ దగ్గర నుంచి టాస్క్‌ల వరకు అన్నీ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే దాదాపుగా ఫేమ్, నేమ్ ఉన్నవారిని సెలెక్ట్ చేసుకుంటున్నారని లీకులు వస్తున్నాయి. సీరియల్స్ కేటగిరీ నుంచి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ వరకు బుల్లితెర ఆడియన్స్ ఇలా చాలానే కేటగిరీలు ఉన్నాయి. అయితే వెండితెర నుంచి కూడా కొందరు వస్తున్నారు అని తెలుస్తోంది. అందులో భాగంగా వచ్చిన పేరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అతను మరెవరో కాదు, అభినవ్ గోమాటం. అవును, అభినవ్ గోమాటం పేరు కూడా ఇప్పుడు 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్‌లో వినిపిస్తోంది. 'బిగ్ బాస్' యాజమాన్యం అభినవ్‌ని సంప్రదించారని చెప్తున్నారు. దాదాపు అభినవ్ 'బిగ్ బాస్'లో వస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్‌లో ఉన్న యంగ్ ఆర్టిస్టుల్లో అభినవ్ కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక మీమ్స్‌కి అయితే అభినవ్ ఒక లైబ్రరీ లెక్క. 'మస్త్ షేడ్స్ ఉన్నాయిరా నీలో' అంటూ కమల్ హాసన్ అనే డైలాగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అదే టైటిల్‌తో సినిమా కూడా చేశాడు. ఈ మధ్య హీరోగా కూడా సినిమాలు స్టార్ట్ చేశారు. అయితే అభినవ్ అంత కన్ఫర్మ్‌గా వస్తాడా అంటే ఏమో చెప్పలేం. కానీ ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం అభినవ్‌కి కూడా 'బిగ్ బాస్' హౌస్‌లో చూడొచ్చు. ఇక మరి అభినవ్ గోమాటం 'బిగ్ బాస్'లోకి వస్తే షో రేటింగ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఒకసారి కమిట్ అయితే లిమిటే లేదు. లిమిట్‌లెస్ ఫన్, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ ఇప్పటికే విడుదలైన సీజన్ 8 టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, రెండో ప్రోమోలో నాగార్జున కామెడియన్ సత్యదేవ్ డైలాగ్, కొంతమంది అమ్మాయిలు నృత్య ప్రదర్శనలు, ఆటలతో పాటలతో ఆసక్తిగా చిత్రీకరించారు. ఎంటర్‌టైన్‌మెంట్, ట్విస్టులు, ఫన్‌కి లిమిట్ లేదు అనే కాన్సెప్ట్‌తో విడుదలైన ఈ ప్రోమో ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. ప్రోమోలో 'దేవ్‌కో దేఖో బిగ్ బాస్ మస్త్ ఆట' అంటూ సాంగ్ 'బిగ్ బాస్' జింగిల్ షోపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సీజన్ 8 కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఊహించని వ్యక్తులు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో పలువురి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.